అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగ సాధన మీ లక్ష్యమా? అయితే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే. ఎవరికైనా సరే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనే ఉంటుంది. దానికోసం చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు. అయితే మరి ఉద్యోగ సాధన అనేది అంత ఈజీ విషయమా? కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే మీరు పోటీ పరీక్షలు రాయాలి. ఈ పోటీ పరీక్షలు రాయాలి అని నిర్ణయించుకున్నప్పుడే మీ మానసిక స్థితిని కూడా మీరు సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కష్టపడి చదవడం మాత్రమే సరిపోదు ఇక్కడ. ఆ కష్టపడి చదువుతున్నప్పుడు లేదా ఆ ఉద్యోగ సాధనలో ఎదురవుతున్నటువంటి సమస్యల్ని తట్టుకోవడం కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి జాప్యము ఆలస్యం అవుతున్నప్పుడు కలిగేటటువంటి మానసిక అలజడిని తట్టుకోవడం కావచ్చు. ఇలా రకరకాలుగా అంటే ఉత్తగా నేను కష్టపడతాను అంటే సరిపోదు అక్కడ. కొన్ని రకాల మానసిక ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే ఒక ఉద్యోగానికి సన్నద్ధం అవుతున్నారు అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి మీరు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి మీరు ఎలా చదివితే మీకు ఉద్యోగం వస్తుంది అనే విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఈ మధ్యకాలంలో వరుసగా రిజల్ట్స్ పెడుతున్నారు. గ్రూప్ 4 రిజల్ట్స్ పెట్టారు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇలా. కొంతమంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది రాని వాళ్ళు బాధపడుతున్నారు. సో మొత్తానికి అయితే ఈ రిజల్ట్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, కొంతమంది అయినా సరే మళ్ళీ నేను ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తే నేను కూర్చోవాలి, నేను చదవాలి అనే ఒక దృఢంగా మానసికంగా అనుకునే వాళ్ళు కొంతమంది అన్నా ఉంటారు. కొంతమంది ఏమో అమ్మో ఇంత ఆలస్యం అవుతుంది, ఇక నా వల్ల కాదు, నేను వేరే ఉద్యోగాలు చూసుకుంటాను, ప్రైవేట్లో సెటిల్ అయిపోతాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుండొచ్చు. కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారో మరి వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా సరే ఒక ఉద్యోగం సాధించాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నారు అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. అంటే స్పష్టమైనటువంటి లక్ష్యం అనేది ఉండాలి. గ్రూప్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే, పోలీస్, టీచింగ్ ఇలా ఏదైనా కావచ్చు, ఏ లక్ష్యమైనా కావచ్చు, దాన్ని చేరుకోవడానికి మీరు సరైన మార్గంలో వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండాలి. ఓకేనా? అదేవిధంగా పట్టుదలతోటి కష్టపడి చదువుతుంటారు. రోజుకు 8 నుంచి 10 గంటలు 14 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. సమర్థవంతంగా చదవాలి, స్ట్రాటజీతో చదవాలి. ప్రిపరేషన్లో సమయం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఎంత రోజులో సిలబస్ కంప్లీట్ చేయాలి, ఎన్ని నెలల్లో సిలబస్ కంప్లీట్ చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది ముందస్తు ప్రణాళిక అనేది లేకపోతే మీరు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నట్టు కాదు. ఫస్ట్ ప్రణాళిక వేసుకోవాలి, ప్రణాళికకి తగ్గట్టుగా మీరు చదవాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఆ తర్వాత మనకు ఎదురయ్యేటువంటి మానసిక సమస్యలే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు చదవడం కాదు, ఎంత స్టేబుల్గా చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మొదలుపెట్టినప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ క్యాలెండర్ ఉంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, నోటిఫికేషన్స్ వస్తాయి, మేలో గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది. ఇలా తెలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా ఆవేశంగా అనిపిస్తుంది. నేను చదవాలి అనుకుంటారు, పిడికిలు బిగిస్తారు, అవునా కదా? మరి ఈ టెంపోని మీరు ప్రిపరేషన్ ఎండింగ్ వరకు కంటిన్యూ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు పరిశీలించుకోవాలి. సో కొంతమంది ఏంటి అంటే స్టార్టింగ్లో చాలా ఆవేశంగా మొదలు పెడతారు, కానీ కొద్ది రోజులు కాగానే ఆ ఆవేశం చల్లారిపోతుంది. రకరకాల కారణాలు కావచ్చు, రకరకాల డిస్ట్రాక్షన్స్. నోటిఫికేషన్ కాసింత లేట్ అయిందనుకోండి, నోటిఫికేషన్ అన్న టైంకి రాలే కదా, అసలు వస్తుందో రాదో అన్న అనుమానం. తర్వాత చదవడం మొదలుపెట్టాక ఏవేవో రకరకాల ఆలోచనలు, రకరకాల మీ సమయాన్ని వృధా చేసే పనులు, ఇలా మొత్తానికి మొదలుపెట్టిన వాళ్ళంతా కూడా మధ్యలో కాదు, దాదాపు కొద్దిసేపు ప్రయాణించి విరమించుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. కొంతమంది మధ్యలో విరమించుకుంటారు, కొంతమంది ఇక డెస్టినేషన్కి దగ్గర అవుతున్నాము అనగా విరమించుకుంటారు. ఇక మొదలుపెట్టిన వాళ్ళలో కొద్దిమంది మాత్రమే ఫైనల్ వరకు చేరుకుంటారు. ఈ ఫైనల్ వరకు చేరుకోవడము అంటే అది మామూలు విషయం కాదు. కొన్ని రకాల మానసిక సంఘర్షణలను మీరు బ్యాలెన్స్ చేయగలగాలి, మానసిక ఒత్తిడిని మీరు తట్టుకోగలగాలి, చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీని మీరు తట్టుకోగలగాలి. మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రిపరేషన్ మొదలుపెట్టారో ఆ ఉద్దేశాన్ని కొనసాగించగలగాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలాంటివి మీకు టైం టు టైం మీకు క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ అవుతుండొచ్చు. యూపీఎస్సి లాంటివి మీకు క్యాలెండర్ ప్రకారం టైం టు టైం ఎగ్జామ్స్ అయిపోయి త్వరగా రిజల్ట్స్ వస్తుండొచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి కొన్ని సందర్భాలలో మనం ఆశించినంత ఫాస్ట్గా ఎగ్జామ్స్ కావు. ఈ విషయం మీరు ముందు రెడీగా మనసులో మీరు దానికి సంసిద్ధమై ఉండాలి. అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ మీ సహనానికి ఒక అగ్ని పరీక్ష అనేది ఎదురవుతుందమ్మా. ఇది అందరం ఫేస్ చేయాల్సిందే. ఈవెన్ మేము కూడా ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్స్ కోసమైతే దినం ఒక గండంలాగా ఎదురు చూసాం మేమైతే. ప్రతిరోజు న్యూస్, అప్పుడు ఇంత మీడియా కూడా లేకుండే, న్యూస్ పేపర్ చూడటం, పేపర్ పడింది అంటే మొట్టమొదట పేపర్ ఓపెన్ చేసి ఎక్కడైనా రిజల్ట్స్ గురించి న్యూస్ పెట్టారా ఇంతగా ఎదురు చూసేవాళ్ళము. నోటిఫికేషన్స్ కోసం కూడా అంతే, ప్రతిరోజు పేపర్లు, దాన్ని ఏమంటారు ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఉద్యోగ సోపానాలు, విజేత కాంపిటీషన్స్, అందులో ఎంప్లాయ్మెంట్ న్యూస్ వేస్తారు కదా, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొనుక్కుంటూనే ఉండాలి కొత్త నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయో తెలవడం కోసం. మీరు ఇప్పుడు ఇంకా చాలా అప్డేట్ అయిపోయారు. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా మనకి సహనము అనేది చాలా అవసరం. అన్న టైంకి మనకి ఎగ్జామ్స్ కాకపోవచ్చు, ఓకేనా. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ అయినా రిజల్ట్స్ త్వరగా రాకపోవచ్చు. కాబట్టి చాలా విల్ పవర్, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఈ విషయం మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి. సో రాబోయే నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో అవి అన్న టైంకి ఒక నెల అటు ఇటుగా నోటిఫికేషన్ రావచ్చు. ఇప్పుడు మేలో అన్నది కాస్త జూన్ కావచ్చు, జూన్ అన్నది జూలై కావచ్చు. కానీ మీ లక్ష్యం ఉంది చూసారా, నేను గ్రూప్ 2 సాధించాలి, లేదా నేను గ్రూప్ 1 సాధించాలి, లేదా నేను గ్రూప్ 3 సాధించాలి, లేదా నేను వీఆర్ఓ పోస్ట్ కొట్టుకోవాలి, నేను టీచర్ జాబ్ కొట్టుకోవాలి, ఇలా రకరకాల లక్ష్యాలు ఉన్నాయి చూసారా. ఆ లక్ష్యాన్ని మాత్రం మీరు వాయిదా వేసుకోవద్దు. మీరు అనుకున్న ప్రకారం ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అనుకున్న దానికి రెట్టింపు సీరియస్గా చదవండి. ఎక్కడ కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అన్న ఆలోచన రానియకుండా ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న సంకల్పంతో మీరు ప్రతి నిమిషాన్ని ఈ రేపే ఎగ్జామ్ అన్నంత కసిగా చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సక్సెస్ అవుతాము అంటే ఇక ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎంత సీరియస్నెస్ అయితే మీలో వస్తుందో, ఇక రేపో లేదో ఎల్లుండో ఇంకా 2 రోజులకే ఎగ్జామ్ ఉంది అన్నంత కసిగా మీరు చదువుతుండాలి. అదే సీరియస్నెస్ మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయగలగాలి. ఈ మధ్య మార్గంలో చాలామంది వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి, కొంత అసహనం వెంటాడుతుంటుంది, కొన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి, మానసిక సమస్యలు, చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ వల్ల కూడా మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇక్కడ మీరు ఎంత సహనంగా ఉన్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ విజయాన్ని ఫైనలైజ్ చేసేది మీ సహనమే. ఏది ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మీరు ఏ లక్ష్యంతో అయితే ప్రిపరేషన్ మొదలుపెట్టారో ఆ లక్ష్యం నుంచి ఇంచుక కూడా మీరు జరగవద్దు. మీరు కష్టపడితే, సహనం పాటిస్తే విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. విజయం అనేది మీ చేతిలోనే ఉంది, ఆ మార్గం కూడా మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ లేట్ అయినా, ఎగ్జామ్స్ లేట్ అయినా మీ సెల్ఫ్ మోటివేషన్ మించినటువంటి ఆయుధం లేదు. ప్రతిరోజు మీ లక్ష్యాన్ని మీరు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. నెగిటివ్ మైండ్ సెట్ని దూరంగా ఉంచండి. సెల్ఫ్ మోటివేషన్ ప్రతిరోజు సరే. ఇక్కడ ఏంటంటే మనలో సహనాన్ని పెంపొందించేది కేవలం సెల్ఫ్ మోటివేషన్ మాత్రమే. ఒక్కొక్కసారి చాలా విసుగు అనిపిస్తుంది, ఇంకెన్ని రోజులు చదవాలి అనిపిస్తుంది. కానీ లేదు, నేను కష్టపడతాను, ఎగ్జామ్ ఎప్పుడైనా కానివ్వండి, నేను సిద్ధంగా ఉంటాను, నేను పూర్తిగా చదువుతాను. ప్రతి ఒక్కరి ఈ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి వెనక్కి నెట్టి నేను ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి అనే మైండ్ సెట్ అనేది మీకు ఉండాలి. నిరంతరం మీతో మీరు సంభాషించుకుంటూ మీకు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, నేను ర్యాంకు కోసం చదవాలి, జాబ్ కోసం కాదు, నేను ఖచ్చితంగా ర్యాంకు కొట్టి చూపించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను కష్టపడాలి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నేను ముందుకే వెళ్తాను, ఎన్ని రోజులు జాప్యమైనా సరే నేను ప్రిపరేషన్ ఆపను, ఇదే విల్ పవర్ని నేను ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేస్తాను. ఇలాంటి మాటల్ని పదే పదే మీకు చెప్పుకుంటూ ఉండాలి. అంతేకాదు, మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తర్వాత మీ స్థాయి ఎలా ఉంటుంది అనేది మీరు ఆ విజువలైజేషన్ అనేది మీ మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే అది మిమ్మల్ని ఉత్సాహపరిచి ముందుకు నడిపిస్తుంది. మీలో లేని శక్తి కూడా ఉత్పన్నమవుతుంది.
చదవాలి అన్న ఆకాంక్ష రెట్టింపు అవుతుంది. కాబట్టి సో మీ లక్ష్యం అనేది మీరు సాధించినట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి, దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటే మీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవాలి. ఓకే, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఓకే, ఈ కొద్ది కాలం ఇంకొక సంవత్సరం మీరు సహనంతో ఎదురు చూస్తే జీవితాంతం మీరు హ్యాపీగా ఉంటారు కదా. అలా మీ మైండ్ సెట్ ఉండాలి. సో కాబట్టి సహనంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. పట్టుదలతోటి మొదలుపెట్టి పట్టుదలతోటి కంటిన్యూ చేయండి. ఎక్కడ కూడా మీ సంకల్ప బలము అన్నది సడలకూడదు. అంతేకాదు, మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు లక్ష్యమే మీ శ్వాస కావాలి, మీ ఊపిరి కావాలి. అప్పుడు మీరు ఏదనుకున్నా అది సాధించగలుగుతారు. మధ్యలో ఎదురేటువంటి సమస్యల్ని అధిగమించడానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఆర్థిక సమస్యలు ఉంటే చిన్నగా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చూసుకోండి. మీ ఖర్చుల కోసం, సంపాదన కోసం ఏదైనా మార్గం చూసుకోండి. కానీ ప్రిపరేషన్ని కొనసాగించండి. దీర్ఘ ప్రణాళికని మనం స్టార్ట్ చేసినప్పుడు ఏ విల్ పవర్ తోటి అయితే స్టార్ట్ చేసామో ఆ దీర్ఘకాలం కూడా అంతే విల్ పవర్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో, అంతే విధంగా ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రతి దినము మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉద్యోగంని సాధించడమే నా లక్ష్యము అని మీ మనసుకు మీరు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ సహనంతో, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కావాల్సింది చాలా కొండంత సహనం కావాలండి. ఎందుకు అంటే రకరకాల అంశాలు మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కాబట్టి ఓపిక పట్టండి, కష్టపడండి. మీరు అనుకున్నది సాధించడానికి ఇంకెంతో దూరం లేదు. విజయానికి చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు కష్టపడుతున్నారు కాబట్టి. అదేవిధంగా మీరు ఇక్కడ హార్డ్ వర్క్ని అండ్ స్మార్ట్ వర్క్ని మీరు జోడిస్తూ కష్టపడుతూ ఎప్పుడైనా సరే మీరు అనుకున్నటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని పెట్టుకొని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళే విజేతలలో ముందు వరుసలో నిలబడతారు. కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చిందాక ఎదురు చూడకండి. వచ్చాక మొదలు పెడదాము అనుకున్నారు అంటే మీరు జీవితంలో సక్సెస్ కాలేరు. వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ కావాలి. ఈ పోటీ ప్రపంచంలో మీరు ముందు వరుసలో ఉండాలి అంటే అందరికంటే మిన్నగా, అందరికంటే ఎక్కువ కష్టపడాలి, అందరికంటే ఎక్కువ సమయం కష్టపడాలి, అందరికంటే సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి, అందరికంటే హార్డ్ వర్క్ చేయాలి, అందరికంటే ఎక్కువ స్మార్ట్ వర్క్ చేయాలి. మొత్తానికి మిమ్మల్ని మీరు విజేతలుగా నిలబెట్టుకునే బాధ్యత మీది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల సాధన మీదైతే కనుక పట్టుదల, కృషి, సహనం, మీ మీద మీకు నమ్మకం, నిరంతర శ్రమ, ప్రతిరోజు కష్టపడుతుండాలి. ఎక్కడ కూడా మీ కష్టాన్ని వాయిదా వేసుకోకూడదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని నిరంతర శ్రమ గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తారు. కాబట్టి సహనంతో పోరాడండి. ఖచ్చితంగా ఉద్యోగ సాధన అనేది మీ కళ అయితే కనుక అది 100% నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా చదవడం మొదలుపెట్టండి.